హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు ఈరోజు ఒక మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. లోయర్ డివిజనల్ క్లర్క్ కాంట్రాక్ట్ బేసిస్ మీద మనం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఎవరైతే మాకు వెంటనే జాబ్ కావాలి, 1 మంత్లోగా మేము జాబ్లో సెట్ అవ్వాలి అనుకుంటున్నారో, ఇది ఒక మంచి నోటిఫికేషన్. స్కూల్లో అండి, విద్యాశాఖలో ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. లోయర్ డివిజనల్ క్లర్క్గా వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేయొచ్చు. కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉంటుంది, కానీ ఇది రెగ్యులర్ కాదు. ఇటువంటి వాటిలో మనం పనిచేసి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయొచ్చు. ఓకే, చూద్దాం, వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఓకే, లోయర్ డివిజనల్ క్లర్క్ ఎల్డీసీలో ఒక పోస్ట్ ఖాళీగా ఉందని చెప్తున్నారు. క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ 12th పాస్ ఉండాలి. ఈక్వివాలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్ బోర్డ్ నుంచి అని చెప్తున్నారు. చూడండి, ఇక్కడ ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్ హ్యావింగ్ టైపింగ్ స్పీడ్ 40 words per minute ఆన్ కంప్యూటర్ అని చెప్తున్నాడు. ఎబిలిటీ టు హ్యాండిల్ హిందీ అండ్ ఇంగ్లీష్ అండి. షుడ్ ఏజ్ బిట్వీన్ 18 నుంచి 50 సంవత్సరాల లోపు. ఇది మంచి గుడ్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. ఏజ్ గ్యాప్, ఏజ్ ఇయర్స్ కానీ ఏజ్కి సంబంధించి ఎక్కువ రిలాక్సేషన్ పెట్టడం జరిగింది. చూడండి, మనకి చేరగానే 28,000 రూపీస్ ఇస్తారు. అన్రిజర్వ్ కేటగిరీ చెందింది. చూడండి, నెక్స్ట్ మనకు డ్రైవర్ పోస్ట్ ఖాళీగా ఉన్నాయి. ఓకే, కాంట్రాక్చువల్ బేసిస్ మీద తీసుకోవడం జరుగుతుంది. 10th క్లాస్ పాస్తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికేట్ హెవీ ఉండాలని చెప్తున్నారు, విత్ 4-wheeler వెహికల్స్. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మినిమం 2 years అనేసి ఎసెన్షియల్ అని చెప్తున్నారు. దీనికి కూడా ఏజ్ వచ్చేసి 18 to 15 years ఉండాలి. నెక్స్ట్ దీనికి కూడా 28,000 రూపీస్ పే అని చెప్తున్నారు. ఇది మాత్రం 2 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఓబీసీకి ఒకటి, ఎస్సీకి ఒకటి. ఎవరైతే డ్రైవర్స్ సంస్థలలో పనిచేయాలనుకుంటుంటారో వాళ్ళకి ఇది మంచి నోటిఫికేషన్. అలాగే నెక్స్ట్ మనకి చూడండి, ఇక్కడ పైన యూడీసీ కూడా ఉన్నాయి, అప్పర్ డివిజనల్ క్లర్క్. దీనికి గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికగ్నైజేషన్ యూనివర్సిటీ. ఓకే, అట్లీస్ట్ 2 years ఆఫ్ ఆఫీస్ ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్ ఆర్ కమర్షియల్ ఆర్గనైజేషన్ నుంచి 2 ఏళ్ళ అనుభవాన్ని వీళ్ళు అడుగుతున్నారు. హిందీ, ఇంగ్లీష్ వచ్చి ఉండాలంటున్నారు. నెక్స్ట్ 18 నుంచి 50 years వరకు ఏజ్ లిమిట్. చూడండి, దీనికి మాత్రం మనకు శాలరీ అనేది 36,000 రూపీస్ పే చేస్తారు. ఒక పోస్ట్ ఉంది. అలాగే ఈ నోటిఫికేషన్లో మనకు టీజీటీ సోషల్ సైన్సెస్ అనే పోస్ట్ని కూడా భర్తీ చేయడం జరుగుతుంది. ఇవి 2 పోస్టులు కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకోవడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ 4 years ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఆఫ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, డిఈడి, బిఎడ్ ఉండాలని చెప్తున్నారు ఇక్కడ. దాంతోపాటు మినిమం 2 subject ఆఫ్ హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, సోషాలజీ, జియోగ్రఫీ ఆర్ గ్రాడ్యుయేషన్ విత్ హిస్టరీ, పొలిటికల్ సైన్స్, జియోగ్రఫీ యాజ్ మెయిన్ సబ్జెక్ట్ ఆఫ్ 3 years ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఆర్ 4 years ఆఫ్ ఇంటిగ్రేషన్ డిగ్రీ, బిఎడ్ అడుగుతున్నారు. దాంతోపాటు సీటెట్ కానీ సెట్ కానీ ఏదో ఒకటి నేషనల్ సంబంధించిన టెట్ క్వాలిఫై ఉండాలని చెప్తున్నారు. ఏజ్ విషయానికి వస్తే 21 to 35 years ఉండాలని చెప్తున్నారు. దీనికి 50,000 రూపీస్ శాలరీ ఉంటుంది, ఫిక్స్డ్. ఓకే, అన్రిజర్వ్ కోటాలో ఒకటి, ఎస్టీ క్యాస్ట్లో ఒకటి ఉంది. సరే, ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి రావడం జరిగిందంటే మనకు సైనిక్ స్కూల్ సంబాల్పూర్, ఒడిషా నుండి రావడం జరిగింది. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి టేకింగ్ తీసుకోవడం జరుగుతుంది. చూడండి, ఈ నోటిఫికేషన్కి ప్రాసెస్ అన్నీ ఎలా అంటే వివరాల్లో చూద్దాం. చూడండి, స్ట్రక్చర్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్, రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది అంటున్నారు. తర్వాత డెమోన్స్ట్రేషన్ ఆర్ స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, దాన్ని ఫాలో చేసుకొని ఇంటర్వ్యూ ఉంటుందండి. చూడండి, ఇక్కడ ఇన్ ద మంత్ ఆఫ్ December 2024. ఓకే, రిటర్న్ టెస్ట్, అన్ని ఇంటర్వ్యూ, డెమోన్స్ట్రేషన్ అవుతుంది. మనకు జనవరి నుంచి మనల్ని తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడికి మనం అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ సెండ్ చేయాలి అంటే ఇక్కడ చూడండి. ఓకే, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 250 రూపీస్, జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి మాత్రం 500 రూపీస్ అని వీళ్ళు చెప్పినారు. ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయబడినది. చూడండి, ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ సంబాల్పూర్, పేయబుల్ అట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోశాల బ్రాంచ్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చారు, బ్రాంచ్ కోడ్ ఇచ్చారు. షుడ్ రీచ్ ద స్కూల్ అడ్రస్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ సంబాల్పూర్ పిఓ, బసంతపూర్ పిఎస్, బుర్లా వయా సిఏ
చిప్లిమా నియర్ గోశాల డిస్టిక్ సంబాల్పూర్ ఒడిస్సా 20లోగా మనం ఈ అప్లికేషన్ని మనం సెండ్ చేయాలని వీళ్ళు చెప్తున్నారు. క్యాండిడేట్స్ షుడ్ క్లియర్లీ మెన్షన్ ద పోస్ట్ నేమ్ అప్లైడ్ టు ఎన్వలప్. ఓకే, ఎన్వలప్ మనం కవర్ తీసుకుంటాం కదా, పోస్టల్ కవర్, దాని మీద మనం ఏ పోస్ట్కి రాస్తున్నామో అప్లికేషన్ ఫర్ దాని పోస్ట్ అని పెట్టేసి దాని పక్కన డ్రైవర్ అయితే డ్రైవర్, మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్ నేమ్ రాసేసి మన ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ అన్ని మెన్షన్ చేసి అప్లికేషన్ అనే డీటెయిల్స్ ఇచ్చేసి మీరు అప్లికేషన్ ఈ అడ్రస్కి సెండ్ చేయండి. ఓకే, ఇంకా అంతే ఫ్రెండ్స్. ఇంకా ఇటువంటి సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.